మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ కూడి వచ్చిన వినుచున్న ప్రతి ఒక్కరికి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ మంగళగిరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వారందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామం పేరిట హృదయపూర్వక శుభములు, శుభాభివందనములు తెలియచేస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తియు కృపా సత్య సంపూర్ణ యేసుక్రీస్తు ప్రభువ, వాక్యము మీది, ప్రజలు మీవారు. మీరు మాట్లాడి బలపరిచి అనేకులను మీ తట్టు తిప్పే శక్తి దయచేయమని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన కరములు చాపి రమ్మనుచున్నాడు. గాయపడిన తన కరములు చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. పరిశుద్ధ గ్రంథముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుడు ద్వారా లిఖింపచేసిన దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వాక్యం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుడు ద్వారా లిఖింపచేసిన దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వాక్యం. వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు పూజార్హుడు. ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాస సోదరి సోదరులారా, ఇచ్చిన సమయాన్ని బట్టి కాలానుగుణంగా వాక్యం ఎంత గొప్పది అంటే, చదువుతున్న కొద్దీ, వింటున్న కొద్దీ, నేర్చుకోవాలని ఆశ ఉన్న ప్రతి వారికి ఎవరు పూజారుడో తెలుసుకోవచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు లోకానికి రక్షకుడుగా రాకముందు రాజుల పరిపాలనలో ఒక రాజు పేరు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అనే రాజుగారు తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలని ఆనాటి ప్రజలకు ఒక చక్కటి అవకాశం కలిగించాలి, తన పేరే మారుమ్రోగాలి, నేనే దేవుణ్ణి అన్నట్లుగా రుజువు చేసుకుని ఒక ఆలోచన వచ్చినప్పుడు, రాజుగారు కాబట్టి అందరూ తప్పక వింటారు అనేటువంటి ఒక ఆలోచన కలిగించడానికి జరిగింది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయని మైదానంలో దాన్ని నిలువబెట్టించి, అది 60 ఆరుల ఎత్తును 6 మూరల వెడల్పు ఉండెను. ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మని మొక్కాలి అనేటువంటి ఆలోచన కలిగి తన పేరు సార్థకం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక ప్రతిమను ఏర్పాటు చేసి అందరూ మొక్కాలి, ఎవరైతే మొక్కరో, నమస్కరించరో, సాగిలపడరో వారు మండుచున్న అగ్నిగుండలు వేయబడతారని ఒక శాసనాన్ని తెలియజేశాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో. అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ నిజమే, రాజుగారు చెప్పిన మాట వినకపోతే అగ్నిగుండంలో పడేస్తారని ఒక భయంతో వచ్చినట్టు మొక్కేస్తున్నారు. కానీ జరిగిన సంగతి అంటే, అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళ పేర్లు షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు. వీరి 3 ప్రభువు గురించి, దేవాది దేవుడి గురించి చాలా లోతైన విషయాలు తెలుసుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో జీవిస్తున్న వ్యక్తి. అటువంటి సమయంలో ఆ 3 మాత్రం మేము ఆ బొమ్మకు మొక్కము, ఏమైనా సరే ఒక తెగింపుకు వచ్చేసి సిద్ధపడుతున్నారు. అంటే శ్రమకు సిద్ధపడుతున్నారు, కష్టానికి ఇష్టపడుతున్నారు. బాధ అయినా సరే ప్రభువే గొప్పవాడు రుజువు చేయనొక తీర్మానం వాళ్ళ మనసులో 3కి ఒకేసారి ప్రభు కలిగించాడు. రాజుగారు ఏమో తన ఆలోచన రుజువు చేసుకుని ఒక కంకణం కట్టుకున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసం మనుషులకి మనుషుల మధ్యలోనే. ఈనాడు కూడా అలాగనే చాలామంది గ్రహిస్తే
అర్థం లేని ఆలోచనతో అర్థం లేని పరిస్థితిలో జీవిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అలాంటి పరిస్థితి వచ్చేసింది, సమయం వచ్చింది. రాజుగారు అగ్నిగుండం లాంటిది తయారు చేసి పెట్టారు. వచ్చినట్లు మొక్కుతున్నారు, సాగిలు పడుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. కానీ ఈ ముగ్గురు మాత్రం నమస్కరించట్లేదు, సాగిలు పట్టలేదు. ధైర్యంగా ప్రభు కోసం పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది కాబట్టి వారు ముగ్గురు ప్రభు గురించి ఒక సాక్షిగా జీవించాలని ఒక ఆశతో, ఆలోచనతో ఏదేమైనా సిద్ధపడ్డారు. అటువంటి పరిస్థితుల్లో సోదరీ సోదరులారా, గమనిస్తున్న బిడ్డలారా, రాజుగారికి తెలియజేశారు. ఏమన్నా అందరూ మొక్కుతున్నారు కానీ ఆ ముగ్గురు మాత్రం మొక్కట్లేదు, వారు చాలా వ్యత్యాసంగా కనబడుతున్నారు చెప్పి చాడీలు చెప్పేశారు. ఆ చాడీలు చెప్పినప్పుడు రాజుగారికి బహు కోపం వచ్చేసి నా దగ్గర తీసుకురండి అని చెప్పి ఆజ్ఞనిచ్చాడు. దాని గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఆ మనుషులు పట్టుకొని వచ్చి రాజు తన్ని తీసుకొచ్చారు. అడుగుతున్నాడు, ఏంటి మీరు చేస్తుంది నిజమా, మీరు చెప్తుంది నిజమా అంటే అంతే. సోదరీ సోదరులారా, ఈ అవకాశం మనకు కూడా ఇస్తున్నాడు. నిజమైన పూజారుడు ఎవరో ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో వింటున్న, చూస్తున్న, ఆలకిస్తున్న వారికి ఒక మంచి అవకాశం. నువ్వు చెప్పేది నిజమా అనగానే రాజుగారి మాటను తిరస్కరించి ఆ ముగ్గురు దేవుని యొక్క చిత్తమేంటో, ప్రభు సన్నిధి ఏంటో రుజువు చేయాలని ఒక ఆశ కలిగి చెబుతున్న మాట ఈ రోజున ప్రపంచంలో కానీ, ఏ సంఘంలో కానీ, ఏ వ్యక్తిలో కానీ చెప్పటానికి సిద్ధపడే అవకాశం ఉందా లేదని చూసుకుందాం. ఆ ముగ్గురు అన్న మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. రక్షిస్తాడు, తప్పిస్తాడు, సమర్థుడు అనే ఒక సవాలుకరమైన మాట వారు ప్రవచించారు, ప్రకటించారు, తెలియచేశారు. ఇంకో మాట అన్నారు, ఒకవేళ రక్షించకపోయినా రాజా నీ దేవతలు మేము పూజింపము, నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిభకు నమస్కారం తెలుసుకో అన్నారు. అంటే రాజుగారిని ఇంకా రెచ్చగొడుతున్నామంట. అంటే రాజుగారి ఉద్దేశం ఏంటి, నా పేరు గొప్పగా రావాలి, ప్రజలందరూ నా పేరు చెప్పుకోవాలని ఆలోచన. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం రాజుగారికి మించిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి రాకముందే యేసు ప్రభు ఏంటో చూపించిన ఒక మంచి ఉద్దేశంతో ధైర్యంగా, హృదయపూర్వకంగా ప్రభుకి అవసరమైతే హతసాక్షి అవటానికి ఇష్టపడిన వ్యక్తులు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ మాట ఎప్పుడైతే అన్నారో రాజుగారి కోపం వచ్చేసి వెంటనే అగ్నిగుండంలో పడేయమన్నారు. ఇంకేమాత్రం వీరికి ఛాన్స్ ఇవ్వకుండా ఆ పడేసే సమయంలో బాగా మంట పెంచారు. ఆ పెంచిన మంటలో వేసిన వారు పడిపోయి చచ్చిపోయారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం, విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయారు. లోపల ముగ్గురు ఉన్నారు, బయట మాత్రం పడేసిన వాళ్ళు చచ్చిపోయారంట. ప్రభువులను గొప్పతనం గమనించండి, ఆలోచించండి సోదరి సోదరులారా. వెంటనే రాజుగారికి ఆలోచన వచ్చి, నేను పడేసింది ముగ్గురిని కదా, కానీ పడేసిన వాళ్ళు చచ్చిపోయారు, కానీ లోపల ఉన్న ముగ్గురు చావలేదేంటని పైగా ఇంకో వ్యక్తి కనబడుతున్నాడు నాకని ఒక ఆశ్చర్య సంగతి తెలియజేశాడు అక్కడ ఉన్న వాళ్ళతో. అప్పుడు ఆ 4వ వ్యక్తి ఎవరంటే వాక్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మటమే. ఎందుకంటే ఎవరైతే సర్వసత్యం రావాలని ఇష్టపడతారో, దేవాది దేవుని మాటకి లోబెడతారో, మన దేవుడు పూజారుడని ఎరగని వారు చెప్పేస్తారు. నెబుకద్నెజరు రాజుగారికి ప్రభు అంటే తెలియదు, ఎందుకంటే ఆయనే రాజు ఆ రాజ్యంలో, ఆయన దానికి ఎవరు లేరు అన్నట్టుగా నడుస్తున్న పరిస్థితిలో సృష్టికర్తను చూపిస్తున్నారు వీళ్ళు. వాక్యమైన దేవుడిని పరిచయం చేస్తున్నారు. యేసుక్రీస్తు ఉన్న శక్తి ఏంటో వారు ముందుగానే తెలియజేశారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ప్రపంచంలో ఎవరు అలా చెప్పదేమో. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుతున్న అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు, సమర్థుడు అని ఎంత ధైర్యంగా చెప్పారు. అలా చెప్పడానికి నీవు నేను సిద్ధమా? సిద్ధపడినట్లయితే ఇదే మికిలి అనుకూలమైన శుభ సమయం. ఈ రోజున ఈ మాటలు నీవు నేను వింటున్నప్పుడు మనం కూడా చెప్పడానికి ఇష్టపడదాం. రాబో దినాలు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి
ముందుగానే ప్రభు యొక్క శక్తిని సంపాదించుకొని ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని వాక్యులను గొప్పతనాన్ని మనం ప్రకటించడానికి పరిశుద్ధాత్మ ప్రేమతో జీవి ఇష్టపడితే ఎవరైతే యేసు ప్రభువుని ఎరగరో వాళ్ళే సాక్ష్యం ఇస్తారు. ఇంకొక మంచి మాట అన్నారు రాజుగారు, దానియేలు గ్రంథం 3:20 అంతటి నెబుకద్నెజరు వేడి మిగిలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, చూడండి ఎంత అద్భుతంగా రాయబడిందో, వాకిలి దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో వారా, ఎంత అద్భుతంగా సాక్ష్యం ఇచ్చి, మహోన్నతుడు దేవుని సేవకులైనా సువార్థికులైనా విశ్వాసులైనా ఎవరైనా ఆలోచించాలి. మహోన్నతుడు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా దగ్గర రండి అని పిలుస్తున్నాడు. ఈరోజు కూడా ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా అన్నాడు, కానీ ఒక కులాన్ని ఒక మతాన్ని ఎక్కడని చెప్పలేదు. ఎవరైతే ఏ భారంతో ఉన్నారో ఆ భారం కలిగిన వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తే మోకరించి క్షమాపణ కోరటానికి ఇష్టపడితే తెలియని వారు చెప్పే సాక్ష్యం ఏంటంటే వీరు దేవుడు పూజారుడు. అంటే క్రియల్లో, మాటల్లో, తలంపులో, ఆలోచనలో, నడకలో, ప్రార్థనలో అన్నిటికీ ప్రభువునే పరిచయం చేయడానికి ఇష్టపడితే, యేసు ప్రభు ఏంటో రుజువు చేయడానికి ఇష్టపడితే అద్భుతం చేసే దేవుడు ఆయన రాకముందు చేసి చూపించాడు, ఆయనే వచ్చి చేసి చూపించాడు. అందుకని యోహాను సువార్త చివరి వచనం చూస్తే యేసు చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయి, వాటంతటిని ప్రచురించడానికి భూలోకం పుస్తకాలు చాలని రాయబడింది. ప్రభు నామానికి స్తోత్రం. అలా యేసు ప్రభు వారు వచ్చి చేసిన కార్యాలన్నీ చూడొచ్చు, చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అంత మాత్రమే కాదు సోదరి సోదరులారా, ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఆయన అద్భుతం చేశాడు. ఏమిటో అద్భుతం అంటే, యేసు దేవుడు పూజారుడు అనే మాటకి పౌలు శీల జీవితంలో జరిగింది. ఎన్నో సత్యాలు ఈ మధ్య జరిగింది. ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ పోతే సమయం తక్కువ కాబట్టి వినటానికి మనసుండి చెయ్యాలని తలంపు ఉంటే ప్రభు ఖచ్చితంగా చేయటానికి ఇప్పుడు కూడా సిద్ధమే. పౌలు శీల కూడా అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఆ పుతోన్ దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోలేక ఆనాటి ప్రజలు ఆ రాజుగారికి అక్కడ పరిపాలకులకి సాక్ష్యం ఇచ్చారు. అయ్యా, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి వారు ఇలా చేశారు, అలా చేశారని చెప్పగానే వారిని కూడా చెరసాల్లో వేయించారు. అపోస్తల కార్యం 16 ఆ మాట చాలా స్పష్టంగా డాక్టర్ లూకా గారు పరిచయం చేస్తున్నాడు. అపోస్తల కార్యం 16 ఈ మాటలు రాయబడింది. ఏమని అంటే చదువుకుందాం, తెలుసుకుందాం. అపోస్తల కార్యం 16:22 అప్పుడు జనసమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోనికి వేసి భద్రముగా కనిపెట్టిన చెరసాలను ఆజ్ఞాపించిరి. అంతటా అతడు ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అంత కష్టంలో, అంత భయంకర దెబ్బలు తగిలించుకుని కూడా పౌలు శీలు ఆ చెరసాలలో బండ వేసి బిగించినప్పటికీ పాటలు పాడారు, ప్రార్థన చేశారు. సోదరి సోదరులారా, విశ్వాస వీరులారా, ఈ సమయంలో నీకు నాకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పాటలు పాడుకుందాం, ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం, ప్రభుత్వంలో ప్రార్థిస్తే వీరి దేవుడు పూజారుడు అని ఏ విధంగా రాజు అయిన నెబుకద్నెజరు ప్రకటించాడో, సాక్ష్యం ఇచ్చాడో, అలాగనే అపోస్తల 16 జైలు అధికారి అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటా సాక్ష్యం అంటే, అంత దెబ్బలు కొట్టిన జైలు అధికారి వారి లోపల పైగా చెరసాల్లో వెళ్ళి చూస్తే చాలా బాధకరమైన స్థితి చూడవచ్చు. నీళ్ళు ఉండదు, కరెంటు ఉండదు, సరైన పరిస్థితి ఉండదు. అయినా సరే లోపల చెరసాలు అంత బాధలో ఉన్నప్పటికీ వారు ప్రభువుని జ్ఞాపకం చేశారు, ప్రభుత్వంలో పాటలు పాడారని లేఖనం తెలియచేస్తుంది. అప్పటికప్పుడే భూకంపం వచ్చింది, అందరూ ఉలికిపడ్డారు, చెరసాల్లో నడవని పారిపోయారని ఆ జైలు అధికారి కత్తి తీసుకుని చచ్చిపోదామని అనుకున్నప్పుడు పౌలు శీలు కేకేస్తున్నారు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పగానే అప్పుడు అంటున్నాడు అధికారి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. అపోస్తల కార్యం 16:30 అందుకు వారు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, ప్రభు నామానికి స్తోత్రం. పాత నిబంధనలో రాజుగారు సాక్ష్యం ఇచ్చాడు, నూతన నిబంధనలో జైలు గారు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నీ నా మన అనుభవాలు
అనేకుల మధ్యలో, అన్యుల మధ్యలో, ఇంకా ప్రభుని ఎరగని వారి మధ్యలో ఎలాంటి సాక్ష్యం సంపాదించుకుంటున్నామో ఒక్కసారి పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ప్రభు మనకు కలిగిస్తున్నాడు. జైలు అధికారుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాంటి అనుభవం మేము పొందాలంటే ఏం చేయాలంటే, వారన్న మాట ఏంటంటే, యేసు క్రీస్తును విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందగానే వెంటనే ఆ అనుభవం సంపాదించుకున్న జైలు అధికారి ప్రభుని గురించి తెలుసుకుని తన ఇంటికి తీసుకెళ్ళి వారి గాయాలు కడిగి భోజనం పెట్టి కుటుంబంతో విశ్వాసం ఉంచిన వారే సంతోషించారు అని రాయబడింది, ఆనందించని రాయబడింది. ఇదంతా చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యమే. పాత నిబంధనలో నెబుకద్నెజరు అలాగా వీరి దేవుడు స్తోత్రారుడని ఎలా, పూజారుడని ఎలా చెప్పాడో, యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా అనేక మంది ఆయన వెంబడించినట్లుగా రాయబడిన మాటలు సువార్తలు మనం చదివితే. అలాగనే అపోస్తుల కార్యం నుంచి చివరి పుస్తకం దాకా మనం చదువుతూ ఉంటే, ఇదిగో 16 అధ్యాయంలో, అపోస్తులకు 16 అధ్యాయంలో ప్రభు యొక్క అనుభవాన్ని పౌలుశీలు మరలా రుజువు చేశారు. ఈరోజు నీవు నేను అలా ఉండడానికి ఇష్టపడితే ప్రభు ఖచ్చితంగా మనతో ఉంటాడు, మనలో ఉండి తన కార్యం చేస్తాడు. ఆ ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభుకి స్తోత్రాలు. ఎప్పుడైతే ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు, నా యందు మీరుండి మీ యందు నా మాటలు ఎవరైతే ఉంచుతారో నేను చేస్తాను మీ పక్షంగాని ప్రభువు తాను వెళ్ళిపోతూ ఒక ప్రమాణం చేశాడు, ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం మీరందరూ మనమందరం సద్వినియోగం చేసుకుని రెండవ రాకడలో అనేకులు ఎత్తబడే బిడ్డలుగా మన కుటుంబాలు మనం ఉండటానికి ఇదే మిగిలి అనుకూలమైన శుభ సమయం, శుభ గడియలు, శుభ నిరీక్షణతో ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా వీరి దేవుడు పూజారుడు అనేటువంటి మాటని మనం చెప్పించాలంటే దీనికి చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు దగ్గర లోబడి పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థన చేసుకొని మన చుట్టూ ఉన్న ఎంతోమంది కుటుంబాలను ప్రభు తట్టు తిప్పాలంటే మనకిచ్చిన సమయాన్ని ప్రభు తట్టు ప్రార్థనాపూర్వకంగా కన్నీటితో క్షమాపణ హృదయంతో ఎవరైతే సిద్ధపడతారో వారి పాపం క్షమించబడి వారిని ప్రభు యొక్క రక్తంతో శుద్ధి చేయబడి వీరి దేవుడు పూజారుడు అన్నట్లుగా రుజువు చేయటానికి మనకు కూడా ఈ రోజున అవకాశం ఇచ్చాడు. అటు అవకాశాన్ని ప్రతి ఒక్కరు సిద్ధపరచుకుని ముందున్న కాలంలో మనం చనిపోయేంత వరకు, యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు నమ్మకస్తులు ఉండడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ వాక్యతో నింపుకుంటూ నడుస్తూ అనేకులకు సాక్షులు జీవించుటకు ఈరోజే యేసుక్రీస్తు మనందరికీ సహాయం చేసి ఆయన చేసిన కార్యాలు మనం చేసే అనుభవంలోకి నడిపించినట్లు సిద్ధపడదాం, నడిపించని ప్రార్థిద్దాం. చిన్న మాట ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీరిచ్చిన అద్భుతమైన మీరే ఒక్కరే పూజారుడని ఆ రాజుగారు చెప్పినట్లు, జైలధికారి రక్షణ పొంది యేసుక్రీస్తుని పరిచయం చేసినట్లు ఈరోజు వాక్యం ద్వారా మాకు నేర్పించిన మీ గొప్ప మాటలకై స్తోత్రాలు చెల్లిస్తూ మా కష్ట దుఃఖ సమయాలు మీరే ఆదరించి బలపరిచి మీలా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు.